ఫ్రెండ్స్ టెక్నో 1682కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జనవరి 3, 2024. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటివరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి టెక్నో నుంచి టెక్నో పాప్ 8 అని చెప్పేసి ఒక ఫోన్ ఈరోజు లాంచ్ చేసింది. దీని ప్రైస్ ₹6,499 పెట్టారు. ₹500 మీరు ఏ బ్యాంక్ కార్డ్ యూస్ చేసినా కానీ డిస్కౌంట్ అయితే వస్తుంది. అంటే ఇది ₹5,999 మీరు కొనుక్కోనుకుంటూ వస్తుంది. అమెజాన్లో దీని సేల్కి తీసుకొని వచ్చారు. ఈ ఫోన్కి సంబంధించి అన్బాక్సింగ్ వీడియో ఈరోజు మార్నింగ్ మన ఛానల్లో అయితే పెట్టాను. అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. సో ఇది ₹6,000కి చాలా బాగా అనిపించింది నాకు స్పెసిఫికేషన్స్ పరంగా. సో ఒకవేళ మీరు ₹6,000 లోపు స్మార్ట్ ఫోన్ కోసం చూస్తుంటే దీన్ని ఖచ్చితంగా చెక్ చేయొచ్చు. దీనిలో మంచి ఫీచర్స్ ఉన్నాయి. లైక్ యాపిల్ ఐఫోన్లో ఉన్నట్లు మనకి డైనమిక్ ఐలాండ్ ఉంది దీనిలో, అంటే ఆ ఫీచర్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు Type-C పోర్ట్, ర్యామ్ వచ్చేసరికి LPDDR4X UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. ఇది ఈ ర్యామ్ అండ్ స్టోరేజ్ వర్షన్ మీకు 10,000 పైన దొరికితే కానీ 6,000కి అయితే దొరకవు. అండ్ దాంతోపాటు దీనిలో మీకు స్టీరియో స్పీకర్స్ కూడా తీసుకొని వచ్చారు. 5000 mAh బ్యాటరీ. సో ఓవరాల్ ప్యాకేజ్ అయితే మాత్రం ₹6,000కి చాలా బాగుంది. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే వీడియో ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తే, లేకపోతే వీడియో ఎండింగ్లో కూడా వస్తుంది. అండ్ ఈరోజు మన ఛానల్ చెక్ చేయండి. ఆ ఛానల్లో ఆల్రెడీ ఈ ఒక్క వీడియోని వచ్చి ఉంటుంది. అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S24 సిరీస్, అంటే సామ్సంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్ అంటారు వీటిని. అన్ప్యాక్డ్ ఈవెంట్ డేట్ అయితే అఫీషియల్గా సామ్సంగ్ అనౌన్స్ చేసింది. ఇప్పటివరకు మనం రూమర్స్ ప్రకారం చెప్పుకున్నాం జనవరి 17 అని చెప్పేసి. ఇప్పుడు అఫీషియల్గా జనవరి 17 సామ్సంగ్ S24 సిరీస్ లాంచ్ చేసినట్టు ప్రకటించింది. దీనిలో మొత్తం 3 ఫోన్స్ మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. X24, 24 ప్లస్, 24 అల్ట్రా 3 ఫోన్స్ అయితే రావచ్చు. అండ్ వీటితో పాటు గెలాక్సీ రింగ్ అని ఏవో రూమర్స్ వస్తున్నాయి. ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం మనకి ఆ రోజు తెలుస్తుంది. కాకపోతే ఈసారి మాత్రం ఏఐ మీద అయితే సామ్సంగ్ ఎక్కువ ఫోకస్ చేసినట్టు అర్థమవుతుంది. ఏఐని కూడా ఫస్ట్ మేము ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేస్తాం అన్నట్లు కూడా చెప్తున్నారు. వీళ్ళు ఒక వీడియో కూడా రిలీజ్ చేస్తారు. 1988 నుంచి వీళ్ళు ఏమేమి చేంజెస్ చేసుకుంటూ వచ్చారు టెక్ ఇండస్ట్రీకి, ఇప్పుడు ఏమేమి తీసుకురాబోతున్నట్లు చెప్పారు. చాలా తీసుకొచ్చారు కదా. మనకు రీసెంట్గా చూసుకుంటే ఫోల్డబుల్ ఫోన్ సామ్సంగే ఫస్ట్ తీసుకొని వచ్చింది. NFC-తో పే ఉంటుంది, సామ్సంగ్ పే. ఇట్లాంటి ఫీచర్స్ హైలైట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. అండ్ ఇప్పుడు ఏఐని ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. చూద్దాం S24 సిరీస్లో ఏఐకి సంబంధించి ఎలాంటి ఫీచర్స్ మనం చూస్తాము. నెక్స్ట్ న్యూస్ కూడా సామ్సంగ్ నుంచి సామ్సంగ్ A15, A25 అని చెప్పేసి 2 ఫోన్స్ని అయితే లాంచ్ చేసింది. A15 వచ్చేసరికి ప్రైస్ ₹19,499 పెట్టారు. A25 వచ్చేసరికి ₹26,999 పెట్టారు. వీటి మీద బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. A15 మీద ₹1,500, A25 మీద ₹3,000 SBI కార్డ్స్ మీద డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఇవి ఏ సిరీస్ ఫోన్స్ అంటేనే స్ట్రిక్ట్లీ ఇది ఆఫ్లైన్ టార్గెట్ చేసి వీళ్ళు తీసుకొస్తూ ఉంటారు. ఎక్కువగా వీళ్ళు అమ్ముడుపోయే ఫోన్స్ కూడా ఏ సిరీస్ ఫోన్సే. ఈ ఫోన్స్ అన్బాక్సింగ్ కూడా మన ఛానల్ అయితే వస్తాయి. ఇటు ప్రైస్ అయితే ఎక్కువ ఉంటాయి. నార్మల్గా మీకు ఆ ప్రైస్ ఇంకా మంచి ఫోన్స్ దొరుకుతాయి. కాకపోతే ఇది సామ్సంగ్ ఏ సిరీస్ కాబట్టి వీళ్ళు ప్రైస్ ఎక్కువ పెట్టేసి ఆఫ్లైన్లో అమ్ముతూ ఉంటారు. ఆఫ్లైన్లో వీటిని తగ్గుంటుంటారు. నెక్స్ట్ మనకి రియల్మీ నిన్న ఒక అనౌన్స్మెంట్ చేసింది ట్విట్టర్లో. అంటే ఈరోజు ఉదయం 7:30 ఒక అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పింది. అందరూ ఏమనుకున్నారు, రియల్మీ 12 సిరీస్ గురించి ఏమైనా అనౌన్స్మెంట్ చేస్తారేమో అనుకున్నాం. కాకపోతే వాళ్ళు షాక్ ఇచ్చారనమాట. వీళ్ళకి నార్మల్గా డేర్ టు లీప్ అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది కదా, దాన్ని మారుస్తున్నట్లు చెప్పారు. దాన్ని మార్చేసి మేక్ ఇట్ రియల్ అని చెప్పేసి ట్యాగ్ లైన్ అయితే చేంజ్ చేశారు. ఇది వీళ్ళు చేసిన అనౌన్స్మెంట్ అయితే. అండ్ రియల్మీ 12 సిరీస్ విషయానికి వస్తే మాత్రం 2 పిక్చర్స్ కూడా బయటకు వచ్చినాయి. ఈ అఫీషియల్ ఇమేజెస్ అయితే కాదు, నార్మల్గా బయటకు వచ్చినాయి. ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు. 2 ఫోన్స్ రియల్మీ 12 Pro, 12 Pro Plus తీసుకొస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. 12 Pro వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 2x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. అదే టాప్ మోడల్ చూసుకుంటే రియల్మీ 12 Pro Plus ఇది వచ్చేసరికి 64 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్తో వస్తుంది. దీన్ని యూస్ చేసి మీరు 3x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. ఇవన్నీ పోర్ట్రేట్ షాట్స్ తీసేటప్పుడు మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. చూడాలి మరి ఫోన్స్ ఎప్పుడు తీసుకొస్తారో ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. మేబీ ఫిబ్రవరిలో తీసుకొని రావచ్చు అనుకుంటున్నాను అయితే. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ విజన్ ప్రో, ఇది జనవరిలో లాంచ్ చేస్తారని చెప్పేసి ఇంతకుముందు యాపిల్ అనౌన్స్ చేసింది. ఇది లాంచ్ డేట్ జనవరి 26 అన్నట్లుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. జనవరి 26 అంటే ఇండియన్స్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్ చేసుకుని ఉంటాం. యాపిల్ దాని సందర్భంగా లాంచ్ చేస్తున్నాం. ఇండియాలో లాంచ్ చేసేది, గ్లోబల్గా లాంచ్ అవుతుంది. మరి ఇండియాకి ఎప్పుడు తీసుకొస్తారు తెలియదు. ఇండియాకి తీసుకొస్తే మాత్రం 3 లక్షలు దీని ప్రైస్ అయితే ఉంటుంది. బడ్జెట్ మోడల్ కూడా వర్క్ చేస్తుంది యాపిల్ విజన్ ప్రో. బడ్జెట్ మోడల్ ప్రైస్ 1 లక్ష నుంచి 2 లక్షల మధ్యలో అయినా పెట్టవచ్చు. దాన్ని ఇండియాకి తీసుకొస్తారేమో చూడాలి. ఎగ్జాక్ట్గా వీళ్ళు ఇలా మార్కెట్ స్ట్రాటజీ ఇవన్నీ ఇది అనౌన్స్ చేసిన తర్వాత చెప్తారు ఏ మార్కెట్లోకి దీన్ని తీసుకొస్తారో, అప్పుడే మనకు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి ఇండియన్ రైల్వే సిస్టమ్స్ ఒక ఆల్-ఇన్-వన్ యాప్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. నార్మల్గా రైల్వే సిస్టమ్ మనం చూస్తే IRCTC అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. దానిలో మనం రైల్వే టికెట్లు బుక్ చేసుకోవచ్చు. క్యాటరింగ్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది, దానిలో ఫుడ్ బుక్ చేసుకోవడం. అండ్ ఇంకొక యాప్ కూడా ఉంటుంది ఎయిర్ అని చెప్పేసి, దానిలో ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవడం. ఇట్లా రకరకాల యాప్స్ అయితే ఉంటాయి వీళ్ళకి. ఇవన్నీ వీళ్ళు కలిపి ఒక యాప్లో తీసుకొని వస్తారంట. ఆల్-ఇన్-వన్, దాని యాప్ పేరేం చెప్పలేదు కానీ ఆల్-ఇన్-వన్గా కలిపి ఒక యాప్లో వస్తుంది. దీని మీద అయితే IRCTC అయితే వర్క్ చేస్తుంది. నెక్స్ట్ మనకి ఐక్యూ నియో 9 ఈ ఫోన్ కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే 8 Gen 2 ప్రాసెసర్తో బడ్జెట్లో ఈ ఫోన్ అయితే రావచ్చు. ఎంతకంటే తక్కువ రేట్కి వేరే బ్రాండ్ అయితే తీసుకురాదు మోస్ట్లీ. ఈ ఫోన్ OnePlus 12Rకి కాంపిటీటర్ అని చెప్పొచ్చు. ఈ ఫోన్ అనౌన్స్మెంట్ అయితే కొత్త సంవత్సరం సందర్భంగా హ్యాపీ న్యూ ఇయర్ ప్లేస్లో వెళ్ళి హ్యాపీ నియో ఇయర్ అని చెప్పేసి పోస్ట్ పెట్టారు. అంటే నియో అంటే నియో సిరీసే. మోస్ట్లీ ఐక్యూ నియో 9
లేదా నియో 9 ప్రో. ఈ 2 ఫోన్స్ వీళ్ళు గ్లోబల్‌గా లాంచ్ చేస్తున్నారు. ఇండియాకి ఏది తీసుకొస్తారో తెలీదు గానీ 2 ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్స్. నియో 9 వచ్చేసరికి 8 Gen 2 ప్రాసెసర్‌తో వస్తుంది. నియో 9 ప్రో వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇండియాకి నాకు తెలిసి 8 Gen 2 ప్రాసెసరే తీసుకొని వస్తారనుకుంటున్నా. ఇది మోస్ట్లీ ఈ మంత్ ఎండింగ్ లోపు మనం ఈ ఫోన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. OnePlus 12R కూడా మోస్ట్లీ 23వ తారీఖు జనవరి 23వ తారీఖు లాంచ్ చేస్తారని చెప్పి రూమర్స్ వస్తున్నాయి కదా, దానికి కాంపిటేటర్గా దీన్ని తీసుకొని వస్తున్నారు. OnePlus 12 బ్యానర్స్ అప్పుడే కనిపిస్తున్నాయి అమెజాన్లో, అమెజాన్ ఎక్స్క్లూజివ్ అని చెప్పేసి, అమెజాన్ స్పెషల్స్ అని చెప్పేసి బ్యానర్స్ కనిపిస్తున్నాయి. OnePlus 12 జనవరి 23వ తారీఖు వస్తుంది. ఇది లాస్ట్ వీక్ ఆఫ్ జనవరి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఐక్యూ నియోని. నెక్స్ట్ మనకి ఇలాన్ మస్క్ అందరికీ సారీ చెప్తున్నాడు, ఎందుకంటే ట్విట్టర్ యాప్ అండ్ ఎక్స్ యాప్ లాస్ట్ 1 వీక్లో క్రాష్ అవ్వడం, చాలా ప్రాబ్లమ్స్ అయితే యూజర్స్ ఫేస్ చేసినట్టు చెప్తున్నారు. అవన్నీ ఫిక్స్ చేసినట్టు చెప్తున్నాడు. మీకు అంతరాయానికి చింతిస్తూ సారీ చెప్తున్నాం అని చెప్పేసి ఒక ట్వీట్ అయితే పెట్టాడు. నెక్స్ట్ మనం మోటోరోలా నుంచి మోటో G34, ఇది బడ్జెట్ మోటోరోలా 5G ఫోన్. ఈ ఫోన్ జనవరి 9వ తారీఖు లాంచ్ చేయబోతున్నట్లు ఫ్లిప్కార్ట్లో దీనికి సంబంధించి బ్యానర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీనిలో కొన్ని స్పెసిఫికేషన్ కూడా వీళ్ళు టీచ్ చేస్తున్నారు. దీనిలో 120Hz డిస్ప్లే ఉంటుందని చెప్పేసి, స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో ఇది రాబోతున్నట్లు, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా, IP52 వాటర్ రెసిస్టెంట్ ఉండబోతున్నట్లు ఈ కొన్ని అయితే వీళ్ళు టీచ్ చేస్తున్నారు. అండ్ ఈ ఫోన్ బడ్జెట్ ఫోన్ నాకు తెలిసి 10,000 ఆ రేంజ్లో తీసుకురావచ్చు అనుకుంటున్నా. చూద్దాం ఎంత ప్రైస్ చేస్తారు. నెక్స్ట్ మనకి ఇండియన్స్ బడ్జెట్ ఫోన్స్ కొనట్లేదంట. వీళ్ళు న్యూస్ 18 రిపోర్ట్ అయితే ఒకటి ఇచ్చింది. ఎక్కువ మంది ఇండియన్స్ ప్రీమియం సెగ్మెంట్ ఫోన్సే ప్రిఫర్ చేస్తున్నారు. యూత్ కూడా ఎక్కువ మంది ప్రీమియం ఫోన్సే ప్రిఫర్ చేస్తున్నారు. 30,000 పైన ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు ఫోన్స్ కొనడానికి. 50,000 పైన కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు చెప్తున్నారు. ఎక్కువగా ఒక కొంటున్న వచ్చేసరికి శాంసంగ్ దగ్గర 33% మార్కెట్ షేర్ ఉంది. అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసరికి యాపిల్ 18%తో ఉంది. తర్వాత 10-11%తో షామీ, OnePlus ఈ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. టాప్ 4 బ్రాండ్స్. ఎక్కువ మంది ప్రీమియం సెగ్మెంట్లో ఈ బ్రాండ్స్ని చూస్ చేసుకున్నట్టు న్యూస్ 18 చెప్తుంది. గ్లోబల్గా చూసుకుంటే మాత్రం కౌంటర్ పాయింట్ రిపోర్ట్ అయితే ఇచ్చింది. గ్లోబల్ మార్కెట్ చూసుకుంటే యాపిల్ అయితే దగ్గర 71% మార్కెట్ షేర్ అయితే ఆక్యుపై చేసింది. నెక్స్ట్ ప్లేస్లో శాంసంగ్ ఉంది, తర్వాత హువావే, ఒప్పో ఇట్లాంటి బ్రాండ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రీ వెడ్డింగ్ సంబంధించి ప్రీ వెడ్డింగ్ షూట్, ఇది బాగా పాపులర్ అయిపోయింది ఇప్పుడు ఈ కల్చర్. వెడ్డింగ్ ముందే వధువరులు రకరకాల ఫోజులతోటి ఈవెన్ ముద్దులు పెట్టుకుంటా కూడా ఫోటోలు, వీడియోలు ఇట్లాంటివి తీపించుకుంటా ఉన్నారు. సో దీనిలో భాగంగా ఒక కపుల్, వీళ్ళ పేరు వచ్చేసరికి మానస్ అంజలి, వీళ్ళు ఉత్తరాఖండ్ రిషికేశ్లో గంగా నది దగ్గర వీళ్ళు ఈ షూట్ చేస్తున్నారు, ఫోటో షూట్ అయితే చేస్తున్నారు. వీళ్ళు షూట్ చేసినప్పుడు అక్కడ వాటర్ ఫ్లో కొద్దిగా తక్కువే ఉంది. తర్వాత వీళ్ళు వాటర్లో దిగిన తర్వాత షూట్ జరుగుతున్నప్పుడు మధ్యలో కొద్దిగా వాటర్ ఫ్లో ఎక్కువ అయిపోయింది. సో వీళ్ళు కింద పడిపోయి కొద్ది దూరం కొట్టుకుపోయి ఒక రాయిని పట్టుకొని అయితే ఆగారు. ఆగిన తర్వాత అక్కడికి ఒక రెస్క్యూ టీం వచ్చి వాళ్ళని కాపాడింది. సో కొద్దిగా ఇంకా వాటర్ ఫ్లో ఎక్కువ అయితే మాత్రం వాళ్ళ ప్రాణాలే పోయిండాయి. సో ప్రీ వెడ్డింగ్ షూట్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా అయితే చూసుకోండి. మీరు లొకేషన్స్ కూడా ఇట్లాంటి భయంకరమైనవి కాకుండా కొద్దిగా బాగా ప్లాన్ చేసుకుంటే బెటర్. పెళ్లి కాకముందు ప్రీ వెడ్ షూట్ ఎటువంటిది అంటే నాకేం మొహమాటంలా, ఎంత అశుభం అంటేది. పెళ్లి మనిషి పోకుండా తద్దినం పెట్టడం ఎంతో, పెళ్లి కాకుండా ప్రీ వెడ్ షూట్ అంతే తప్పు. ఇదే ఫ్రెండ్స్, ఇప్పటివరకు న్యూస్ అయితే లైక్ చేయ, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.